ఒక చిన్న పాట మనం పాడదాము. మన సిస్టర్ పాడతారు, కళ్యాణి గారు. మరి మీరు ఆమె పాట వినలేదు కదా, ఒకసారి విందాము. దయచేసి ఆవిడ ముందుకు వచ్చి పాడాలని కోరుతున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దేవుని సేవకులకి వందనాలు, పాస్టర్ వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. యేసన్న గారి పాటల పుస్తకంలో నుంచి ఎవరూ సమీపించలేని పాట పాడుకున్నాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే,
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సత్య స్వరూపైనటువంటి మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా కనికరించి మా యందు వాత్సల్యత నిలిపిన దేవ, యేసయ్య వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకొంచున్నాం. ఈ ప్రశాంతమైన వాతావరణంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ దివ్య సన్నిధిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. దయచేసి మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి, ఈ కార్యక్రమాన్ని దీవించండి ప్రభా. మీరే మరి మమ్మల్ని మరుగుపరిచి మాట్లాడమని కోరుచున్నాం. నీ కృపకు దయకు వేడుకొంచు, యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. రైట్, దయచేసి మనము పరమగీతములు గ్రంథంలో 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి చదవండి ఒకరు. నేను షారోను పొలములో పుయ్యు పుష్పపు వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చూడండి, తెలుగులో ఈ వాక్యం మీరు చదివారు కదా. ఇక్కడ మొదటి వచనంలో పురుషుడు సంబోధిస్తున్నట్టుందా, స్త్రీ సంబోధిస్తున్నట్టుందా? చెప్పండి. స్త్రీ సంబోధిస్తున్నట్టు తెలుగు తర్జుమాలో ఉన్నది కదా. ఇంగ్లీష్లో చూడండి దయచేసి, మొదటి 2 వచనాలు చదవండి. ఐఎమ్ రోజ్ ఆఫ్ షారోన్, ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీ. See, I am the rose of Sharon. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు ఇందులో? ఇందాక తెలుగు తర్జుమాలో స్త్రీ మాట్లాడుతున్నట్టుంది, ఇప్పుడు పురుషుడు మాట్లాడుతున్నాడు. సో ఆ పురుషుడు ఎవరు? ఆ పురుషుడు ఎవరు? సొలొమోన్ రాజా? రాసింది ఆయనే కదా, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారిని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ పరమగీతములు గ్రంథంలో ఇది ఒక చక్కటి కావ్యం. అది చదువుతుంటే జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే ఏదో ప్రేయసి ప్రియులు ఒకరొకరు పరస్పర ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నట్టుగా కనబడుతుంటుంది. కానీ ఇది ఆధ్యాత్మిక దృష్టిలో చూడవలసినటువంటి గ్రంథం ఇది. ఇందులో ప్రతి మాట కూడా పవిత్రమైంది, మర్మాలతో కూడింది. చాలామంది తెలియని వాళ్ళు వేరేగా అర్థం చేసుకుంటారు. అయితే ఇందులో ఉన్నటువంటి సారము చదువుతుంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొంది చదివితే చక్కటి భావాలు మీకు అర్థమవుతాయి. ఈ స్త్రీ ఎవరో కాదు, సంఘం అనే స్త్రీ. ఎవరమ్మా? సంఘం అనే స్త్రీ. అయితే యేసుక్రీస్తు వారిని పెళ్లి కుమారుడుగా మనము చూస్తున్నాం. వీరిద్దరి మధ్యలో పరస్పర ప్రేమ అభిమానాలు ఎలా ఉన్నాయి తెలియజేస్తుందన్నట్టు. అయితే నేను అంత డీప్గా వెళ్ళదలుచుకోలేదు. ప్రస్తుతం అయితే ఈ యొక్క వాక్యంలో ప్రభువారు సంబోధిస్తుంది ఏంటి? నేను షారోను పొలములో రోజా. చూడండి, రోజా పుష్పం చూసారా మీరు ఎవరైనా? ఎలా ఉంటాయి? సుగంధంతో కూడినటువంటి పుష్పాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. మల్లెపూలు ఉన్నాయి, లిల్లీ పూలు ఉన్నాయి, సంపెంగ పూలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ పుష్పాలన్నిట్లో కూడా అందమైన పుష్పం ఏది? సువాసననిచ్చే పుష్పాలు. సువాసన లేని పుష్పాలు కూడా ఉన్నాయి, అందులో అందమైనవి కూడా ఉన్నాయి, కానీ సువాసన ఉండదు.
ఈ యొక్క సువాసనను ఇచ్చేటటువంటి పుష్పము అన్నిట్లో కూడా రోజా పుష్పం ప్రత్యేకమైంది. కొందరు అంటే స్త్రీలను మనం గమనించి చూసినట్టయితే సిగలో పువ్వులు ముడుచుకుంటారు. ఏ పువ్వులు ఎక్కువ ముడుచుకుంటారు? మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మల్లెపూలు ముడుచుకుంటారు. కొన్ని చోట్ల చామంతి, లిల్లీ ఇలాంటివి కూడా ముడుచుకుంటారు. కానీ అవి ఎక్కువ పువ్వులు అవసరం. మల్లెపువ్వు సింగిల్ ఒకటే తీసుకొని పెట్టుకుంటారా? ఎన్ని పెట్టుకుంటారు? దండలాగా తయారు చేసి వేరే ఏవైనా అంతే. కానీ రోజా పువ్వు మాత్రం సింగిల్ పువ్వు మాత్రమే పెడతారు, ఒకటే పెడతారు. చూసారా? ఎందుకంటే ఆ ఒకటి సరిపోతుంది, దాని సైజుని బట్టి తీసుకుంటే సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత ఆ సిగకు అందం ఇస్తుందా లేదా? ఇస్తుంది కదా, రైట్. రోజా పుష్పంతో యేసు ప్రభు తనను తాను పోల్చుకుంటున్నట్టుగా గమనిస్తున్నాం. పుష్పాలన్నిట్లో కూడా అందమైనటువంటి పుష్పంగా మనం తీసుకుందాం. చూడడానికి అందంగా కనబడుతుంది, దగ్గరికి వెళ్తే సువాసన. ఏంటమ్మా? సువాసన. ఆ పువ్వు అమరికను మనం గమనించి చూసినట్టయితే ఆ పువ్వు రేకులు ఉంటాయి కదా, పెటల్స్ అంటాం కదా, వాటిని చూసారా మీరు? ఆ పెటల్స్ కూడా పనికొస్తాయి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనం కొన్ని ఆచారాల్లో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. పెటల్ తీసి ఆ పూరేకుని తీసి చెంపకు ఇలా అద్దుకున్నాం అనుకోండి, ఇట్లా రాస్తే ఎలా ఉంటుంది? సాఫ్ట్గా ఉంటుంది. అంటే టచ్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. యేసుక్రీస్తు వారు అంత సున్నితమైన వారు అన్న సంగతి మర్చిపోకూడదు. ఆయన సౌందర్యం తీసుకుంటే ఈ లోకానికి బహుసుందరుడు. ఏంటమ్మా? బహుసుందరుడు. ఆయన సౌందర్యం గురించి ఫిజికల్గా తీసుకుంటే కూడా, ప్రభు భౌతికంగా తీసుకున్నా కానీ 6 అడుగుల మనిషి, భూమధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ దేశంలో పుట్టినాడు. సెమైట్ కలర్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పుట్టినాడు. మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి కొన్ని భాగాల్లో సెమైట్ కలర్ ఉంటుంది, ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం. ప్రపంచంలోనే రంగులన్నిట్లో కూడా అది శ్రేష్టమైన రంగు. అది యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ వాళ్ళు గులాబీ రంగులో ఉంటారు, కానీ అక్కడక్కడ మచ్చలు ఉంటాయి. కానీ సెమైట్ కలర్ అనేది భారీ శ్రేష్టమైనటువంటి కలర్, వర్ణం. ఆ వర్చస్సు చాలా చక్కగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆయన జన్మం తీసుకున్నాడు. అంటే బహుసుందరుడు. ఏంటమ్మా? బహుసుందరుడు భౌతికంగా. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి సౌందర్యము ఆధ్యాత్మిక సౌందర్యం. ఏంటమ్మా? ఆధ్యాత్మిక సౌందర్యం ఎలా ఉందంటే ఆయన గుణలక్షణాలే ఆయనకు సౌందర్యాన్ని ఇస్తున్నట్టుగా మనం గమనించాలి. ఆయన సౌందర్యం గురించి ఇదే గ్రంథంలో ఒక మాట చెప్పబడింది. 5వ అధ్యాయం చూడండి దయచేసి, 10వ వచనం చూడండి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, రక్తవర్ణుడు. 10,000 మందిలో కూడా అతనే. చూడండి, అంటే అంతకుముందు ఒక క్వశ్చన్ వేసినాడు, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమి అని ఒక మాట అన్నాడు. ఆయనలో ఉన్నటువంటి విశేషం ఏంటి అని అంటే తను ఏం చెప్తుంది? ధవలవర్ణుడు, రక్తం. ధవలవర్ణం అంటే ఏంటి? తెల్లని. ఏంటమ్మా? తెల్లని వర్ణము అంటే చక్కటి వర్ణము అన్నట్టుగా తీసుకుంటున్నాం. అంటే ఎక్కడ కూడా లోపాలు కనబడవు. ఆయన జీవితం ఎలాంటిది? తెలుపు దేనికి గుర్తుగా ఉంది? ప్యూరిటీ. ఏంటమ్మా? పరిశుద్ధతకు గుర్తుగా మనం తీసుకుంటాం. శాంతికి కూడా గుర్తు తీసుకుంటాం. ఈ లోకానికి ఆయన శాంతికరంగా వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు. ఏంటమ్మా? పరిశుద్ధుడు.
కాబట్టి మీరు గమనించండి, ఆయన జీవితంలో కానీ, ఆయన చరిత్రలో కానీ, ఆయన యొక్క నడవడికలో కానీ ఏదైనా పొరపాటు ఉన్నట్టు చెప్పగలుగుతామా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు. నేను ఇతరుల గురించి చెప్పదలుచుకోలేదు. ఈయనలో ఉన్నటువంటి పరిశుద్ధత బహు గొప్పది. అటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఏంటమ్మా? అటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావంటే నీవు కూడా అలాగే ఉండాలా. ఎలా ఉండాలమ్మా? నీవు కూడా మనసా వాచ కర్మేన 3 రకాలుగా కూడా ఆ పరిశుద్ధత నీలో ఉండాలి అని ఈ యొక్క రోజా పుష్పము నేడు నీకు హెచ్చరిస్తుంది. నెక్స్ట్, ధవలవర్ణుడు అయిపోయింది కదా, రక్తవర్ణుడు. రక్తవర్ణుడు అంటే చూడండి, యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం చనిపోయినాడు, అవునా? ఆయనతో పాటు 2 దొంగలను కూడా సెలివేసినారు, అవునా? ఈయనను చిత్రహింసలు పెట్టినట్టుగా వాళ్ళిద్దరిని పెట్టినట్టు చరిత్ర ఉందా? లేదు. ఏదో కొంచెం కొట్టుంటారు, తీసుకొచ్చి సిలువేసేసినారు. కానీ ప్రభువును ఎంత చిత్రహింస, మెంటల్గా, ఫిజికల్గా, భౌతికంగా భయంకరంగా శిక్షించినారు. రోమన్ సైనికులు బ్లౌస్ ఇచ్చినారు ముఖం మీద. బ్లౌస్ ఇస్తే ముఖం అంతా వాచిపోయింది. ఏంటమ్మా? ముఖం అంతా వాచిపోయింది. కొరడాలతో కొట్టినారు. కొరడాలతో కొడితే ఆ కొరడా చివరిలో గాలం లాంటివి ఉంటాయి అన్నట్టు. ఇలా కొడితే వీపును చీరేస్తుంది అన్నట్టు, రక్తం చిందుతుంది. టోటల్ బాడీ రుధిరం అయిపోయింది. ఏమైపోయిందమ్మా? టోటల్ బాడీ రక్తసిక్తంగా మారినట్టుగా గమనిస్తున్నాను. కూర్చోబెట్టి పైన గుడ్డగప్పి టక్కని తల మీద కొట్టేసి, యేసు నేను ఎవరు కొట్టారో చెప్పు. ఏంటమ్మా? ఆ రెల్లు తీసుకొని తల మీద కొట్టుకుంటూ కూడా యేసు నేను ఎవరు కొట్టారో చెప్పు. అలాగా ఆయన వస్త్రాలు కూడా పంచుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే మెంటల్గా టార్చర్ చేసినారు, ఫిజికల్గా కూడా టార్చర్ చేసినట్టుగా గమనిస్తున్నాం. ఇంకా సిలువను మోపి వీధులెమ్మడి కొరడాలతో కొడుతూ, ఆయన మోయలేక కింద పడుతుంటే కూడా కొడుతూ మోపించినారు. ఎంతటి భయంకరమైనటువంటి శిక్ష మీరు ఆలోచించండి. ఆ రోజుల్లో గ్రేట్ క్రిమినల్స్కి వేసేటటువంటి శిక్ష క్రూసిఫిక్షన్. భయంకరమైనటువంటి నేరస్తులకు వేసే శిక్ష ఏంటమ్మా? సిలువ మరణం. ఆయన ఏం పాపం చేశాడు? ఏం పాపం చేశాడమ్మా? మీరు ఆలోచన చేయండి. ప్రజలకు సత్యసువార్తను ప్రకటించాడు. ఎవరు నరకానికి పోకూడదని, పరలోక రాజ్యం సమీపించుతున్నది, మారు మనసు పొందడం, జీవితాలు మార్చుకోండి అని చెప్పాడు. అది తప్ప? మీరు బాగా ఆలోచన చేయండి. పరిశుద్ధ జీవితాన్ని కోరుకోండి అని చెప్పినాడు. అప్పుడు మీరు పరలోకంలో ప్రవేశిస్తారన్నాడు. సో ఆయన నిర్దాక్షిణ్యంగా అతనే శిక్షించినట్టుగా తీసుకుంటున్నాం. సుందరమైనటువంటి ఆయన ముఖము ఏ విధంగా మారిపోయింది? గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఎందుకు ఆ స్థితి కోరుకున్నాడు? నీకు సౌందర్యం ఇవ్వడానికి ఆయన సౌందర్యం పోగొట్టుకున్నాడు. ఏంటమ్మా? నీకు సౌందర్యాన్ని ఇవ్వడానికి ఆయన స్వరూపమైనను సొగసైనను లేదని యెషయా అంటున్నాడు. దయచేసి చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చూడండి, స్వరూపమైనను సొగసైనను లేదు. చూడండి, మీరు వినండి. నీకు సౌందర్యం ఇవ్వడానికి, ఆత్మీయ సౌందర్యం ఇవ్వడానికి, నేను శ్రేష్టమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దడానికి ఆయన సౌందర్యం పోగొట్టుకున్నాడు. ముఖము, ప్రతి అవయం కూడా
రక్తసిక్తమైనట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ దెబ్బల్ని, ఆ అవమానాల్ని ప్రేమతో స్వీకరించినట్టు. ఏంటమ్మా? నీకు ప్రేమను పంచినట్టు. ఆయన జీవితంలో మీరు గమనించి చూడండి, ఏమైనా పొరపాట్లున్నాయా? డివైన్లీ క్వాలిటీస్ ఉన్నాయి, దైవికమైనటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆ పువ్వు రేకులు ఉన్నాయి కదా, పూరేకులు చక్కగా అమర్చబడి, అడ్డదిడ్డంగా అమర్చబడలేదు. పువ్వు ఎలా కనబడుతుంది? అడ్డదిడ్డంగా అమర్చబడితే అది చూడడానికి చక్కగా ఉండదు. ఒక సిస్టమేటికల్గా అమర్చబడి ఉన్నట్టుగా గమనిస్తున్నారు. ఆయన జీవితంలోకి తొంగి చూస్తే దైవికమైనటువంటి లక్షణాలు అమర్చబడి ఉన్నాయి. గలతీలకు రాసిన పత్రిక చూడండి దయచేసి, 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ డివైన్ క్వాలిటీస్ ఇవి. ఇదేదో మనము లెటర్గా చదవకూడదు, లోతులోకి దిగి చదవాలి. ఫస్ట్ ఏంటమ్మా లక్షణము? ప్రేమ. ప్రేమ గురించి ఒక పదంలాగా ఉచ్చరించకుండా ప్రేమను అర్థం చేసుకుంటే కనుక, అది నీ జీవితంలో అప్లై చేసుకుంటే, అన్వయించుకుంటే మనుషుల దయ పొందగలుగుతావు, అటు దైవం యొక్క దయను కూడా పొందగలుగుతావు. ప్రేమించే మనసు నీలో ఉంటే బ్రతికిన నాళ్ళు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావు. నీ బ్రతుకులో దైవం యొక్క కృపను పొందగలుగుతావు. ఇట్లా ఒక్కొక్క లక్షణం గురించి బాగా ఆలోచించుకుంటే పోండి, ఇలాంటి లక్షణాలు ఆయన జీవితంలో చక్కగా అమర్చబడ్డాయి. బ్యూటీ అనేది అందులో నుంచి రావాలా. ఒంటి నిండా రంగులు పూసుకొని మనం తయారవుతుంటాం కదా, దీని ద్వారా మనకు ఔన్నత్యం పెరగదు. దీని ద్వారా పెరుగుతుంది మనిషికి ఔన్నత్యము? డివైన్లీ క్వాలిటీస్, దైవికమైనటువంటి లక్షణాలు నీవు కలిగి ఉండి జీవిస్తే అప్పుడు నీ యొక్క ముఖ వర్చస్సు కానీ, నీ యొక్క పర్సనాలిటీ కానీ లోకానికి అందంగా కనబడుతుంది. మంచితనమే లేకుండా ఎంత అందంగా ఉంటే లాభం ఏమేంటి? గర్విష్ఠమైనవనుకో, అహంకారివైనవనుకో, లాభం ఏంటి? సో ప్రభులో ఉన్నటువంటి దీనత్వము, ప్రభులో ఉన్నటువంటి తగ్గింపు, ప్రభులో ఉన్నటువంటి ప్రేమ, ప్రభులో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ నీవు కలిగి ఉంటే మనుషులు ఎదుట నువ్వు వికారంగా కనబడవచ్చు, కానీ దైవం దృష్టిలో నీవు చక్కనైనటువంటి మనిషివి. కాబట్టి ప్రియులారా, ఈ బ్యూటీని మనం కోరుకుందామా? ఆ సాఫ్ట్నెస్, ఆ నొనుపుతనం నీ జీవితంలో ఉందా? కొందరి జీవితాల్లో కరుకుతనం ఉంటుంది. ఏముంటుందమ్మా? నోరు తెరిస్తే ఒక రకంగా ఉంటుంది పరిస్థితి. వేషంలో, స్టైల్స్లో, అన్నిట్లో డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఆ సాఫ్ట్నెస్ విశ్వాసులోకి రావాలి అంటే ఏం చేయాలా? నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. ప్రభు తనంతా నలగొట్టుకున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాస ప్రార్థనలు చేసినాడు. కన్నీటితో ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో తగ్గించుకొని తన జీవితాన్ని నీకు నాకు మార్గదర్శకంగా ఉంచినట్టు గమనిస్తున్నాను. సో ఇది లోకానికి అందాన్ని పంచడం కాకుండా రోజా పుష్పము సువాసన కూడా పంచుతుంది. ఏంటమ్మా? సువాసన కూడా పంచుతుంది. ప్రభువులో సువాసన ఉందా? ఒక మనిషి ఔన్నత్యం పెరగాలంటే వారిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్, ఆ క్వాలిటీస్ ప్రభువులో ఉన్నాయి కాబట్టి ప్రపంచమంతా నేడు ఆయనను స్తుతిస్తుంది, శ్లాఘిస్తుంది, ఆయనను ఆరాధిస్తుంది. సో ప్రియులారా, ఆ చక్కటి వర్చస్సు, ఆ చక్కటి సాఫ్ట్నెస్, అందులో ఉన్నటువంటి చక్కటి అమరిక నీ జీవితంలో అన్వయించుకుంటే అది ఎంత బాగుంటుంది? బాగా ఆలోచన చేయండి.
చూడండి, రోజా పుష్పము మరి అది పెరిగిన తర్వాత మనుషుల్ని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఈ తేనెను ఏవైతే కోరుకుంటాయో ఆ కీటకాలను ఆకర్షిస్తుంది. ఎక్కువ మటుకు ఈ తేనెను తినే కీటకం, తేనెను సక్ చేసేటటువంటి కీటకం తేనెటీగ, కందిరీగ అంటాం కదా, తేనెటీగ, హనీ బీ అంటాం కదా, హనీ బీ. చూడండి, దాని నిత్యాన్వేషణ ఏం చేస్తుంది? తేనె కోసమే ఎక్కడెక్కడో సంచరిస్తుంది. ఎక్కడెక్కడో గంటకు 20 కిలోమీటర్స్ వేగంతో అది తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా పూదోటలు, వనంలో ఉన్నటువంటి పూల కోసం తిరగడం. దాని ఆహారం ఏంటి అసలు? ఏంటమ్మా దాని ఆహారము? తేనె. పువ్వులో ఉన్నటువంటి మకరందం, ఆ మకరందం పీల్చుకొని అది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇంకా వేరే ఏమైనా తింటుందా అది? కందిరీగలు ఏమైనా వేరే తింటాయా? తేనెటీగలు వేరే ఏమి తీసుకోవాలి. సో తేనెటీగని విశ్వాసతో పోల్చవచ్చు. ఏంటమ్మా? విశ్వాసతో పోల్చవచ్చు. ఇది సంచరించే ప్రాంతాలు ఎక్కడెక్కడ? పూదోటలు, ఎక్కడ పుష్పవనాలు కానీ తోటలు కానీ ఉంటాయో అక్కడ సంచరిస్తుంది. దుర్గంధ ప్రాంతాల్లోకి వెళ్తుంది. అది తనను తాను సపరేషన్ కోరుకుంటుంది, తనను తాను పవిత్రంగా ఉండాలని భావిస్తుంది. కాబట్టి మురికి కుంటల వైపు కానీ పెంట కుప్పల వైపు కానీ పోతుందా? అది వాసన లేని పువ్వులను దర్శిస్తుందా? వాసన లేని పువ్వులంటే అవిశ్వాసులుగా తీసుకుందాం. వాటి మధ్య సంచరిస్తుందా? అది సంచరిస్తుంది. అదేం చేస్తుంది? ఎక్కడ తేనె దొరుకుతుందో అక్కడ. ముఖ్యంగా రోజా పువ్వును చాలా ఇష్టపడుతుంది. అది రోజా పువ్వును చూడగానే ఖచ్చితంగా వస్తుంది. రోజా పువ్వులో ఉన్నటువంటి లక్షణం ఏం చెప్పాను నేను? ఆకర్షిస్తుంది. దాంట్లో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఆ సువాసన అనేది ఆకర్షిస్తుంది. క్రీస్తులో ఉన్నటువంటి సువాసన 6 ఖండాలకు అందింది. ఏంటమ్మా? ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా, చదువుకున్నవారు, చదువుకోలేనివారు, అందరూ చాలా మటుకు ప్రభును కోరుకున్నారు. ప్రియులారా, ఈ తేనెటీగ రావడానికి కారణం ఏంటి? పువ్వును ఎందుకు సమీపించింది? పువ్వు చూడడానికి చక్కగా ఉంది. రెండోది, సువాసన భరితంగా ఉంది. అందులో ఉన్నటువంటి తేనె చక్కటి ఆహారం. సో ఒకవేళ నీవే భావించుకో, నువ్వు విశ్వాసివి కదా, తొలినాళ్ళల్లో మీరు సాక్ష్యం చెప్తుంటారు. ఎలా ప్రభుని ఇష్టపడ్డావు, ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అంటే చెప్తావు. ప్రభు నీ జీవితంలో ఎలాంటి కార్యం చేశాడు, ఎలా ఆకర్షించబడ్డావు అనేది చెప్తారు కదా. సో ఆయనలో ఉన్నటువంటి బ్యూటీ అనేకుల్ని ఆకర్షిస్తుంది. ఏంటమ్మా? ఆకర్షించడానికి కారణం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి డివైన్ క్వాలిటీస్. సాక్షాత్తు దైవం కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ఆయనను సమీపించే వారిని కూడా అది ఆకర్షిస్తుంది. మోషే ఒకనాడు ఏం చేశాడు? గొర్రెలు మేపుతూ పర్వతం మీదకి పోయినాడు. అవునా? పర్వతం మీదకి పోతే ఎందుకు పోయినాడు? అక్కడ మండుచున్న పొద కనబడేది. అది దేదీప్యమానంగా చక్కగా వెలుగుతూ ఉంది. కానీ ఆ పొద కాలిపోవట్లేదు. ఇది వింతగా ఉంది. ఇదేంటి? పొగ మంట వస్తుంది కానీ చెట్టు తరిగిపోవట్లేదు. ఏంటో చూద్దాం వింత అని చెప్పేసి పైకి పోయినాడు. తనను సమీపిస్తున్నటువంటి భక్తులను దేవుడు గుర్తిస్తాడా లేదా? గుర్తిస్తాడు కదా. సమీపించగానే ప్రభు ఏమన్నాడు? మోషే దగ్గరికి రావద్దు, నీ చెప్పులు నీ పాదరక్షలు దూరంగా పెట్టు అన్నాడు. సో ప్రియులారా,
పాదరక్ష అంటే మన శరీరము, మన ఆత్మ. శరీరాత్మలు పాపను బట్టి భ్రష్టత్వంలోకి పడిపోతుంటాయి. అదేమో పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలో ఎంటర్ అవుతున్నావంటే ఫస్ట్ ఆ చెప్పులు బయట పెట్టాల్సిందే. అంటే నీ శరీరాత్మని శుద్ధి చేసుకోవాల్సిందే. సో ఇక్కడ కూడా మనం గమనించి చూసినట్టయితే ఎప్పుడైతే నువ్వు ఆకర్షించబడతావో, ప్రభు దగ్గరికి వస్తావో, నీలో ఉన్నటువంటి సర్వ పాపము ప్రక్షాళన పోతుంది. నీ జీవితం ప్రక్షాళన అవుతుంది. చూడండి, పాపాలను తీసివేసే శక్తి ప్రభులో ఉందా లేదా? ఉంది కదా. చాలామంది ఎక్కడెక్కడో వెళ్తుంటారు పాపాలు కడిగేసుకోవడానికి. ఇక్కడో ఛాన్స్ ఉంది. ఏం ఛాన్స్ ఉందంటే, నువ్వు ఎంత దూరం పోవాల్సిన పని లేదు, ఎక్కడెక్కడో పోయి శ్రమ పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటనే మోకరించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు దేవా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ సర్వ పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి. నువ్వు రోజా పుష్పాన్ని సమీపించినావు కాబట్టి ఆ బ్లెస్సింగ్ నీకు నాకు ఉన్నట్టుగా మనం గమనించాలి. ప్రియులారా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రోజా. షారోను పొలంలో పెరిగినటువంటి రోజా. మరి ఇంకొకటి చెప్పాను నేను, ఏంటి? ఆహారం. తేనెటీగ ఏం కోరుకుంటుంది? తేనె కోరుకుంటుంది. తేనె ఎలాంటిది చెప్పండి? శ్రేష్టమైన ఆహారం, బలమైన ఆహారం. అందులో ఉన్నటువంటి మినరల్స్ కానీ, ఖనిజాలు కానీ, మరి పోషక పదార్థాలు కానీ చాలా విలువైనవి చెప్పేసి ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తుంటారు. డాక్టర్స్ అందరు చెప్తుంటారు తేనె చాలా బలమైంది. శరీరానికి కావాల్సినటువంటి శక్తినిచ్చేటటువంటి ప్రతి ఖనిజం కానీ, మినరల్స్ కానీ, లేకపోతే బలమైన పోషక పదార్థాలన్నీ కూడా అందులో ఉన్నాయి. నెక్స్ట్, మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి. జబ్బులను నయం చేసేటటువంటి పదార్థాలు కూడా అందులో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. తేనె శ్రేష్టమైంది, చూడడానికి కూడా చక్కగా ఉంటుంది. బలమైన ఆహారం కూడా అంటున్నారు. బలమైన ఆహారం కదా, బలమైన ఆహారం. మనం తీసుకునే ఆహారాలన్నింటిలో అది బలమైనటువంటి ఆహారంగా తీసుకుంటున్నాం. ఒక విశ్వాసికి కావాల్సిన ఆహారం ఏంటమ్మా? వాక్యం. ఏంటమ్మా? ఈ దినం నువ్వు వాక్యం చదవలేదనుకో, నీ యొక్క మనసు, నీ ఆత్మ ఫలభరితంగా ఉంటుందా? భౌతికంగా 3 సార్లు తింటాము, కానీ దేవుని వాక్యం చదవలేదనుకో, ఒక నిజమైనటువంటి విశ్వాసకి తపన ఎలా ఉంటుందంటే, ఈ దినం వాక్యం చదివిపోతే ఏదో లాస్ అయినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది, ఏదో పొరపాటు చేసినటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. దేవుని దట ఒక రకమైనటువంటి దోషిగా తనను తాను భావిస్తాడు. నిజమైన విశ్వాసి నేను చెప్పేది, లోతైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ వాక్యము దైవవాక్కు, ఇది ఆ తేనె కంటే కూడా బలమైనది, జొంటి తేనె ధారల కంటే మధురమైనది అంటున్నాడు. మరి వాక్యం రోజు చదువుతున్నారా? మీరు చదువుతున్నారా? ఎన్ని చాప్టర్స్ చదువుతున్నావు? 4 చాప్టర్స్. సరే, వెరీ గుడ్. రోజు వాక్యం చదవకుండా మనం జీవిస్తే ఒక యంత్రంలాగా తయారవుతావు. మెటీరియలిస్టిక్ లైఫ్ మంచిది కాదు. దైవం నీ నుంచి కోరుతున్నాడు ఏంటంటే, ఆయన మాట నీలో స్థిరంగా నిలిచిందా లేదా, ఆయన మాటను అనుసరించి నీ జీవితం కొనసాగుతుందా లేదా. ఇక్కడ వాక్యం వింటావు, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత సినిమా చూసుకుంటూ కూర్చున్నావు అనుకో, వేస్ట్గా జనానికి నీ విలువైన టైం ఇచ్చావనుకో, లాభం ఉందా? ఫ్రాగ్రెన్స్ లాగానే ఉండాలి. నీలో ఉన్నటువంటి మకరందము ఫ్రాగ్రెన్స్ను బయటకు తీస్తుంది కదా. ఈ ఆహారము ప్రతిదినము భుజించాలి అన్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి, పరమగీతంలో. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని, నా జటామాంసిని
నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. చూడండి, తేనెను భుజించుచున్నాను అంటున్నాడు. ఆయన తింటున్నాడు. ఆయన ఆహారము తండ్రి ద్వారా సమకూర్చుకున్నటువంటి ఆహారము తను భుజిస్తున్నాడు. ఈ లోకానికి ఆహారం పంచినాడు. ఏం పంచినాడు? ఆహారం పంచినాడు, జీవాహారం. అది ఆనాడు ఇశ్రాయేలుకు ఆకాశం నుంచి కురిపించిన ఆహారం ఏంటి? మన్నా. దేవదూతలు స్వీకరించేటటువంటి మన్నా అని కూడా ఉంది. అంటే భూప్రపంచంలోకి వచ్చినప్పుడు అవి స్వీకరిస్తాయి అనుకుందాం. సో ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే మనల్ని హెచ్చరిస్తుంది వాక్యం. ఇప్పుడు తేనెను భుజించుడి అని. ఈ తేనె టోటల్ దేవుని ఎదుట టోటల్గా నువ్వు చూంచే విధేయత, ఒబీడియన్స్, ఆ డివైన్ క్వాలిటీస్ నీ జీవితంలో దిగితే ఆయనను ప్రేమించేటటువంటి తత్వం నీలో బయటికి వస్తుంది. ఆయనను ప్రేమించే మనస్సు నీలో వచ్చిందనుకో, దివారాత్రులు ఎక్కడ పడితే అక్కడ ఆయన యొక్క ధ్యానమును, ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని నువ్వు వెతుక్కుంటావు. తేనెటీగ వచ్చేసి పువ్వు మీద వాలినప్పుడు అది వింతైనటువంటి సహవాసం. ఒక జంతువు, ఒక పుష్పం. యేసయ్య పుష్పం లాంటి వాడు. మన నేచర్ ఎలాంటిది? తేనెటీగ ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఏంటమ్మా? ఎక్కడెక్కడో తిరుగుతుంది. కొన్నిసార్లు దారి తప్పి ఇంకో చోటు కూడా వెళ్ళిపోతుంది. దానికి కరిచే గుణం కూడా ఉంది. ఏంటమ్మా? కరిచే గుణం ఉంది. విశ్వాసం అనేటువంటి మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తామంటే దారి తప్పుతుంటాం. ఏంటమ్మా? దారి తప్పుతుంటాం. మన ద్వారా మనలో ఉన్నటువంటి కరుకు ధ్వనము అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాం. ప్రదర్శిస్తాం. దానివల్ల ఇతరులకు ఇబ్బంది, దేవుని ఎదుట ఇతరులకు ఇబ్బంది, ఆయన కూడా బాధపడతాడు. సో ఎప్పుడైతే దైవాన్ని సమీపిస్తున్నావో నీ టోటల్గా నువ్వు చక్కటి ఆహారాన్ని భుజిస్తావు, చక్కటి సువాసనను వేరుస్తావు. అందుకే దైవ సన్నిధిలో పొందినటువంటి ఆనందం బయట నువ్వు పొందలేవు. ఏ అనుభవం కూడా అటువంటి ఆ టేస్ట్ నీకు ఇవ్వదు. నీ ఫ్రెండ్స్ ఇవ్వరు, నీ బంధువులు ఇవ్వరు, నీ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో అవి కూడా ఇవ్వదు. దైవ సన్నిధిలోనే నీకు నిజమైనటువంటి ఆనందం దొరుకుతుంది. బికాస్ తేనెను భుజిస్తావు. ఏంటమ్మా? తేనె అంటే వాక్యమును భుజిస్తావు. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే కనుక సువాసన. ఏంటమ్మా? సువాసన. ఆ సువాసన ఎలాంటిదమ్మా? ఆ సువాసన కేవలం పుష్పం వరకే పరిమితమై ఉండదు. నిరంతరము ఆ సువాసన బయటకు వస్తూ ఉంటుంది. ఏంటమ్మా? దశ దిశలా వ్యాపిస్తుంది. ఏం తల్లి? దశ దిశలా వ్యాపిస్తుంది. యేసయ్య ఈ లోకంలో మరి తన యొక్క మంచితనాన్ని, ప్రేమను, త్యాగాన్ని ఈ లోకానికి పంచినాడు. ఇప్పటికి కూడా పంచుతూనే ఉన్నాడు. అది ఆగిపోలేదు. పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చాడు. పంచుతూనే ఉన్నాడు. ఆ ప్రేమలో నువ్వు బందీవైనావు, నేను బందయ్యాను. కాబట్టి నిజమైనటువంటి ఆనందాన్ని ప్రతినిత్యము అనుభవిస్తున్నాం. మనము అనుభవిస్తున్నాం. సో కాబట్టి ఈ యొక్క తేనె విలువ నీకు తెలిస్తే ప్రతిదినం నువ్వు వాక్యమును చదువుతావు. వాక్యం యొక్క విలువ తెలుసుకుంటే. దావీదు మహారాజు ఏమంటున్నాడు? దివారాత్రములు దాన్ని ధ్యానించుచు ఆనందించువాడు ధన్యుడు. అతని జీవితం ఎలా ఉంటుంది?
ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు నీటి యోరన నాటబడినది అంటున్నాడు. నిరంతరం ప్రవహించేటటువంటి నీటి ఒడ్డున ఒక చెట్టు ఉందంటే ఎలా ఫలిస్తుందో అలా ఫలిస్తాం. ధర్మశాస్త్రంలో నువ్వు లీనమైపోతే అనిర్వచనీయమైనటువంటి ఆనందం నీలో వస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు? ఆనందించుడి, ఆనందించుడి, ఆనందించుడి. ఈ ఆనందం దేంట్లో దొరకాలా? నీ వ్యర్థమైన ప్రోగ్రామ్స్లో కాదు, పనికిరాని ఆలోచనలో కాదు. కొందరు డ్రీమ్స్లో జీవిస్తుంటారు, పగటి కలలు కంటా ఉంటారు. మనిషి అంటే పగటి కలలు కనకపోతేనట సంతోషంగా జీవించలేడని చెప్పి ఒక ఆయన రాస్తున్నాడు. మంచి కళలు అయితే బాగుంటుంది, పగటి కళలు అయితే నీకున్న విలువైన సమయము కొట్టుకుపోతుంది. డ్రీమ్స్లో కూర్చోకూడదు ఎప్పుడు. కొందరు పడుకొని కూడా చెడు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారట ప్రయాణిస్తున్నా కానీ ఒక నిజమైనటువంటి భక్తుడు అయితే నేను కొంతమందిని చూశాను. నేను బస్సులో కూర్చుండి కూడా వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు. టైం వేస్ట్ ఎందుకు, వేరే థాట్స్ వచ్చి నా మైండ్ ఆక్రమించుకోవడం కంటే దైవవాక్యంలో నిమగ్నం అయితే బాగుంటుందని చెప్పి చాలామంది నేను సిస్టర్స్ని బ్రదర్స్ని చూశాను. కిటికీ దగ్గర కూర్చుండి వాక్యం తీసుకొని చదువుతుండే. ట్రైన్లో బస్సులో చూశాను నేను. కొందరు దైవికమైనటువంటి ఆలోచనలోనే ఉండిపోతారు. బైక్ మీద పోతున్నప్పుడు కొందరు స్పిరిచువల్ సాంగ్స్ పాడుకుంటూ పోతుంటారు. నీ వ్యర్థమైన సమయంలో ఆ పనికిరాని థాట్స్ నేను ఆక్యుపై చేసుకోకుండా ఆ రకంగా. కొందరైతే పాటలు రాసేస్తుంటారు, ధ్యానంలోనే నడుస్తూ ధ్యానం చేస్తుంటారు, ప్రయాణిస్తూనే ధ్యానం చేస్తుంటారు, చక్కగా పాటలు రాస్తుంటారు. పాస్టర్స్ని కొంతమంది చూశాను, చక్కటి బోధలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బికాస్ ఎల్లప్పుడూ వారు ప్రభుతో మమైకమైపోయి ఆ ఆనందంలో మునిగి తేలుతుంటారు. ఆ అనుభవం నీకుందా? నిన్ను ఈ లోకంలో ఎందుకు పెట్టినాడు తెలుసా? దేవుడు ప్రభులో ఆనందిస్తూను నీ జీవితాన్ని పునీతం చేసుకోవడానికే దేవుడు నిన్ను ఈ లోకంలో పెట్టినాడు. కాబట్టి వ్యర్థమైన సమయము ప్రభుకి ఇవ్వాలా. నీకు సమయము వేస్ట్గా ఉంది అనుకుంటే ఆ సమయాన్ని దేవునికి ఇచ్చేస్తే నీ జీవితంలో ఆనందం వస్తుంది. నెక్స్ట్, ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు చెడు ఆలోచనలతో చెడు ప్రణాళికలతో ఉందామా? ఏమ్మా, నువ్వు మాట్లాడుతుంటే జనం నిన్ను చూసి మెచ్చుకోవాలా, నువ్వు నడుస్తుంటే జనం నిన్ను చూసి మెచ్చుకోవాలి. కొంతమంది పొగరుతో నడుస్తుంటారు, కొందరు బాడీ ప్రజెంట్ చేస్తూ నడుస్తుంటారు. బాడీ ఉన్నది ప్రజెంటేషన్ కోసం కాదు, ఇతరులను ఆకర్షించడానికి కాదు. నీకు ఇచ్చిన అందము, నీకున్న శరీర సౌష్ఠవము అది దైవికంగా ఉండాలా. అది ఇతరులను ఆకర్షించడానికి నీ బాడీని ఒక సాధనంగా మార్చుకోకూడదు. ప్రతి అవయవం కూడా దేవుని మహిమర్చే విధంగా ఉండాలి. ఎట్లా ఉండాలమ్మా? ప్రతి అవయవం కూడా దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. సో ఆ యొక్క ప్యూరిటీ నీ జీవితంలో రావాలి. ఆ ప్యూరిటీ నీలో వచ్చిందంటే, ఆ పరిశుద్ధత నీలో వచ్చిందంటే ఆయన స్వరూపం నువ్వు పొందినట్టు. అందుకే నువ్వు నియమించబడ్డావు. వాక్యం చెప్తుంది, ఆయన చేరినప్పుడట మనము ఆయన స్వరూపంలో మారుతామని. ఆయన ఉన్నట్టుగా చూస్తాము, ఆ స్వరూపం మనలోకి రావాలి. వాక్యం అదే కోరుతుంది. నేను రోమీలకు రాసిన పత్రిక 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. చూడండి, నీ మనస్సు మారి రూపాంతరం చేయండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాడు. నీ జీవితం మారిపోవాలి అంటున్నాడు. లోకస్తులకు నీకు తేడా ఉండాలా వద్దా? విశ్వాసులకు అవిశ్వాసులకు తేడా ఉండాలా? అందుకే వాళ్ళతో విజ్ఞుడిగా ఉండకండి అంటున్నాడు.
విజ్ఞుడిగా ఉంటే ఆ కంపు నీ జీవితంలోకి వస్తుంది. నీవు ప్రభులో ఉన్నటువంటి సువాసనను పొందాలి, ఆయనలో ఉన్నటువంటి ఆహారంను స్వీకరించాలి ప్రతిదినం. కందిరీలకు లక్షణం ఉంది, అది పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని సక్ చేస్తుంది. తన జీవిత కాలం ఎంత? ఒక 30 రోజులు 40 రోజులు ఉంటుంది. తన జీవిత కాలంలో అది సాధించేటటువంటి తేనె ఎంత తెలుసా? 1 టీ స్పూనే, అంతకంటే తక్కువనే. ఒక తెట్టెలో ఎన్ని ఉంటాయి తెలుసా? ఒక తెట్టెలో కందిరీగలు 50,000 వరకు ఉంటాయి. ఏంటమ్మా? 50,000. ప్రతి ఒక్క ఈగ ఏం చేస్తుంది? హానీని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చి ఆ గూడులో నింపుకుంటాయి. ఎందుకు నింపుకుంటాయి? ఇక వాటి ఆహారం అదే. దాని శరీరంలో ఒక రకమైనటువంటి ఫ్యాటీ కాంటెంట్, మరి దాంతో మరి ఆ గూడును తయారు చేసుకుంటాయి. ఒక రకమైనటువంటి జిగట పదార్థంతో గూడును తయారు చేసుకుంటాయి. విచిత్రమైనటువంటి రెసిడెన్స్ అది, విచిత్రమైనటువంటి కాలనీ. ఇంత సైజు కూడా ఉంటాయి కదా, అందులో ఎన్నో రకాలైనటువంటి నివాసాలు ఉన్నాయి. అందులో తేనెని నింపుకుంటాయి. ఆ తేనెని దొంగిలించడానికి మనిషి కానీ ఎవరైనా వచ్చారనుకో, అదేం చేస్తుంది? పరిగెత్తిపిస్తుంది, తరుముతుంది. తేనె తిట్టని కదిలిస్తే ఏమవుద్ది? బహురోషం దానికి. ఆ రోషం నీలో ఉండాలి. ఏంటమ్మా? ఆ రోషము నీలో ఉన్నటువంటి ఆత్మీయతను దొంగిలించడానికి ఎవరైనా వచ్చారనుకో, అప్పుడు నువ్వేం చేయాలా? వెంటబడి కరుమంటున్నా నేను కాదు, వాళ్ళని దూరంగా పెట్టాలా. ఏం చేయాలా? వాటి కొండిలోనేగా చెప్పి అది గరిసిందని నువ్వు గరిచావు అనుకో, నాన్న అదొక పెద్ద వార్త అయిపోతుంది, పేపర్లలో వార్త వచ్చేస్తుంది. వార్త అంటే ఏంటి తెలుసా? కుక్క మనిషిని గరిస్తే అది వార్త కాదు, కానీ మనిషి కుక్కను గరిచాడు అనుకో, అది వార్త. సో ఇప్పుడు తేనెటీలాగా నేను గరుస్తా అంటే కుదరదు, అది మనకు అనవసరం. అది ఖర్చుది, అది మన జీవితంలో ఉండకూడదు. ప్రేమను పంచడానికి ఉన్నాం మనం, యేసయ్య బిడ్డలం. కాబట్టి చెప్పే విషయం ఏంటంటే, నీవు అవిశ్వాసులకు విజ్ఞుడిగా ఉండకుండా నువ్వు నీ ఆత్మీయ జీవితం చాలా విలువైంది, అది దైవంతో పొందినావు. ఆ ఆత్మీయ జీవితం విలువని తెలుసుకొని నువ్వు కాపాడుకోవాలి, దూరంగా ఉండాలి. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి. అవి ఎవరు దొంగిలించకుండా, మనుషులు కానీ సైతాను కానీ ఎవరు కానీ దొంగిలించకుండా నువ్వు విజిలెంట్గా ఉండాలి. నేను తేనె తేట గురించి తర్వాత ఒక రోజు చెప్తాను, అవి చేసే డ్యూటీస్ కూడా ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను నేను. సో ప్రియులారా, ఇక్కడ ఈ సువాసనను అక్కడ ఎట్ ఏ టైం అది ఆహారం భుజిస్తున్నప్పుడు అది దాని ఆహారం దానిలో స్టోర్ అవుతుంది, ప్లస్ సువాసన కూడా స్టోర్ అవుతుంది. ఏంటమ్మా? అది రోజా పుష్పం నుంచి బయటకు వచ్చింది అనుకోండి, అది ఏం తీసుకెళ్తుంది? ఆహారం తీసుకెళ్తుంది తన గూళ్ళో పెట్టుకోవడానికి. అవునా? తను తినడానికి ప్లస్ గూళ్ళో పెట్టుకోవడానికి అది తీసుకెళ్తుంది ఆహారం. ఆహారంతో పాటు ఏం తీసుకెళ్తుంది? సువాసన, ఫ్రాగ్రెన్స్ను కూడా తీసుకెళ్తుంది. సో దైవికమైనటువంటి ఆహారం, ఈ వాక్యమును నువ్వు భుజించినప్పుడు ఆ డివైన్ క్వాలిటీస్ నీలో వచ్చినాయా లేదా, నీలో ఉన్నాయా లేదా, అదే ఆహారం. అవి జనంలోకి తీసుకెళ్తున్నావా లేదా? బైబిల్ చక్కగా చదువుకుంటావు, ధ్యానం చేస్తావు, అంతా బాగానే ఉంది, కానీ ఇతరులతో ప్రవర్తనలో మాత్రం నువ్వు డిఫరెంట్ కనబడుతున్నావు. మాట కర్కశం కనబడుతుంది, శరీరంలో ఒక రకమైన పొగరు కనబడుతుంది, వేషంలో లోకం కనబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి నీ ప్రతి ప్రవర్తన బట్టి యేసయ్యను బాధ పెడుతున్నావా లేదా? బాధ పెట్టకూడదంటే నీలో ఉన్నటువంటి ఆ దుర్గంధం అంతా ఏం కావాలా? ప్రక్షాళన అయిపోవాలా, అదంతా వాషౌట్ అయిపోవాలా. అప్పుడు నువ్వు ఒక శ్రేష్టమైనటువంటి తాను ఇష్టపడ్డటువంటి బిడ్డగా నువ్వు మారుతావు. నీ జీవితంలో నువ్వు బ్రతుకుతుంది ఎందుకు తెలుసా? ఒక్కొక్కరికి 70 ఏళ్ళు 100 ఏళ్ళు ఆశిస్తున్నాడు దేవుడు. ఎన్ని సంవత్సరాల్లో నేను బ్రతుకుతుంది మన జీవితం ద్వారా ఆయనను మహిమపరచడానికే.
ఆయనలో ఉన్నటువంటి ఆ డివైన్ ఫుడ్ తేనెను స్వీకరించి మనం మన జీవితంలో అనుభవించుకొని ఆయనలో ఉన్నటువంటి ఫ్రాగ్రెన్స్ని మనం బయటికి ప్రపంచానికి పంచాల్సి ఉంటుంది. 2 కొరింథీయులు చూడండి దయచేసి, 2nd chapter 15th verse, 15th and 16th. రక్షించబడ్డ వారి పట్లను నశించు వారి పట్లను నేను దేవునికి క్రీస్తు సువాసనై దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాను. ఇంకా చదువు. చాలా చూడండి, నువ్వు ఈ లోకానికి ఒక వింతైనటువంటి ఫ్రాగ్రెన్స్. నేను ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఒక 4-5 చెట్లు వరుసగా ఉన్నాయి చూశాను నేను. బహుశా మీరు కూడా చూస్తుంటారు. ఆ చెట్టు పేరేంటంటే రాత్కి రాణి అంటారు. ఏమంటారమ్మా? నైట్ క్వీన్ అంటారు. చూడండి, నైట్ క్వీన్ చూసారా చెట్టు? ఆ చెట్టు పూగుత్తులతో ఉంటుంది అన్నట్టు. అంతా భయంకరమైనటువంటి సువాసన. ఆ దారెంబడి వెళ్తుంటే గుమ్మని వాసన వస్తూ ఉంటుంది. ఆ దారెంబడి పోయేవాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంత చక్కటి సువాసన ఇది అని. మీరు చూసారో లేదో ఆ చెట్టు కానీ. సో ప్రియులారా, ఫ్రాగ్రెన్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు? సువాసనను ఇష్టపడిన వాళ్ళు ఎవరు? అత్తలు పూసుకుంటాం, సెంటు కొట్టుకుంటుంటారు కదా. ఎందుకు? మనలో ఉన్నటువంటి దుర్గంధం బయట కనబడకూడదు అని. కొంతమంది అయితే మంచి వాళ్ళు కూడా కొట్టుకుంటారు. అర్థమైందా? మీనింగ్ ఏంటి? ఆ సువాసన ఇతరులకు ఆహ్లాదకరంగా ఉండాలి. ఆ టేస్ట్, ఆ వాసన బట్టి సంతోషించాలి. ఎందుకంటే శరీరం నుంచి నిరంతరము చెమట రూపంలో మైల్ అనేది వస్తుంటుంది కాబట్టి అది సెంట్ అనేది కొంతమంది కొట్టుకుంటుంటారు. ఏది ఏమైనా సువాసనకు విలువ అనేది ఉంది. నీ జీవితానికి, నా జీవితానికి కూడా విలువ అనేది క్రీస్తులో ఉన్నటువంటి సువాసన నువ్వు పొందగలిగితే ఎంతో విలువ మనకు దేవుడిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొని. చూడండి, క్రీస్తు మనల్ని ప్రేమించి దేవుని ఎదుట తన్ను తాను అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు. ఎందుకు? అందులో జవాబు ఉంది. మళ్ళీ చూడండి. చాలమ్మా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. నీ నుంచి రావాల్సింది పరిమళమా, దుర్గంధమా? అత్తర్లు పూసుకొని, సెంటు పూసుకొని ఇష్టానుసారంగా జీవించామనుకోండి, మనకు విలువ ఉంటుందా? పరిమళం అనేది నీ జీవితం నుంచి రావాలి. అది సాక్షార్థంగా ఉండాలి, డివైన్ క్వాలిటీస్తో కూడి ఉండాలి. నీ జీవితంలో చక్కగా ఆ రేకులు, ఆ పువ్వు రేకులు అమర్చబడ్డట్టుగా ఈ క్వాలిటీస్ కూడా అమర్చబడితే అది చూడ చక్కగా కనబడుతుంది రోజా పుష్పం. నీ జీవితంలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని ఊడిపోయినాయి అనుకో. రోజా పుష్పంలో ఉన్నటువంటి పువ్వు రేకులు కొన్ని విడిపోయినాయి అనుకోండి, సగం విడిపోయి సగం ఉన్నాయనుకోండి, అందం కనబడుతుందా? కనబడుతుందా? నీలో కొన్ని మంచి లక్షణాలు ఉండి కొన్ని లక్షణాలు, చెడు లక్షణాలు ఉన్నాయనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? దాన ధర్మాలు, ధార్మిక కార్యాలు బాగానే చేస్తావు, పేదవారికి నువ్వు ఆదుకుంటావు, అంత బాగానే ఉంది. నీలో ఆరోగెన్సీ ఉంది అనుకో, కోపిష్టితనం ఉందనుకో, అగ్రెసివ్నెస్ ఉందనుకో, మోటుతనం ఉందనుకో, దానివల్ల ఇతరులు ఇబ్బంది పడతారు, సాక్ష్యము దెబ్బతింటుంది. కాబట్టి నువ్వు అందరినీ ప్రేమించే వ్యక్తివైతే సంపూర్ణమైనటువంటి క్రీస్తు రూపంలోకి రావాలి. నువ్వు ఆయనను సంపూర్ణుడు అని వాక్యం చెప్తుంది.
అన్ని గుణలక్షణాల్లో దేంట్లో కూడా లోపం లేదు అతనిలో. సంపూర్ణ పురుషుడు అని వాక్యంలో చెప్పబడుతుంది. ఆ సంపూర్ణతలోకి నువ్వు ప్రవేశించడమే ప్రస్తుతము పరిశుద్ధాత్మ చేస్తున్నటువంటి కార్యం. కాబట్టి పరిశుద్ధాత్మ అండర్లో ఉంటావా? పరిశుద్ధాత్మను ఓవర్టేక్ చేస్తావా? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనే మన జీవితం ఉండాలి. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ కదిలిస్తుంటుంది, మీరు గమనించరు. ఎందుకంటే అధిక ప్రాధాన్యత పరిశుద్ధాత్మకి ఇవ్వం. మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకుంటాం? ఐఎమ్ ద గ్రేట్ పర్సన్, నాకు ఈ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఉంది, వాళ్ళు మెచ్చుకున్నారు, వీళ్ళు మెచ్చుకున్నారు, వాళ్ళు మెచ్చుకునేలాగా ఉంటాను, వీళ్ళు మెచ్చుకునేలాగా ఉంటాను. ఇదే నిరంతర ప్రయత్నం. ఇక్కడే పతనం అవుతాము. నీ జీవితంలో నేను అనేది తీసేయాల. నీలో ఎలాంటి టాలెంట్ ఉండని, ఏ రకమైన టాలెంట్ ఉండని, గొప్ప చదువుకున్నా సరే, నువ్వు గొప్ప ఆస్తిపరుడవైనా, కళాకారుడవైనా, ఉన్నతమైనటువంటి వంశంలో జన్మించిన నీకున్నటువంటి ఏ ఆధిక్యతలు కూడా ఈ ఫ్రాగ్రెన్స్ను సంతరించుకోదు, ఈ సువాసనను పొందలేవు. నువ్వు అవన్నీ పక్కన పెట్టాలి. నేను అనేది తీసేసాను. చూడండి, ఐ అనే అక్షరం ఉందనుకోండి, ఐ, దాన్ని కొట్టేసేది ఏంటి? సిలువ. ఏంటమ్మా? దాన్ని కొట్టేసేది సిలువ. అది నీ జీవితంలో జరగాల. నేను అనేది నువ్వు మర్చిపోవాలి. నీ గీలెంట్స్ అన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో సంపూర్ణంగా తగ్గించుకో. యేసయ్యను ఎంత పెద్ద కళాకారుడు అనుకోవాలా? ఒక గడ్డి పువ్వును చూసినప్పుడు కానీ, లేకపోతే సముద్రాలను చూసినప్పుడు కానీ, మైదానాలను చూసినప్పుడు కానీ, కొండ కోనలు, సరస్సులు, పుష్పాలు ఇవన్నీ చూసినప్పుడు అవన్నిటిని నిర్మించడంలో కళాత్మకమైనటువంటి హృదయం ఉంది ఆయనలో. తామర పువ్వు చూసారా? చక్కటి అందం. కోనేరు చూసారా? చక్కటి అందం. ఈ శిల్పరచన కౌశల్యము క్రీస్తులో ఉంది. ఎంత పెద్ద కళాకారుడైతే ఇంత చక్కటి సృష్టిని, ప్రకృతిని సృష్టించినాడు. ఆయనలో ఉన్నటువంటి ఆధిక్యతలు చాలా ఉన్నాయి. కానీ మనుషుల మధ్య జీవించేటప్పుడు ఎలా తయారైనాడు? బహుదీనంగా. చాలా విలువైనటువంటి వస్త్రాలు కోరుకోలేదు. చాలా విలువ కాస్ట్లీ మ్యాన్గా కనబడాలని ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు చాలామంది గమనించి చూడండి, రకరకాలుగా తయారవుతున్నారు, విచిత్రంగా తయారవుతున్నారు. విశ్వాసుల సంగతి చెప్తున్నాను నేను. చాలామంది, అంటే అందరూ కాదు, చాలామంది ఇష్టానుసారంగా లేనిపోని స్టైల్స్ అవసరమమ్మా? అక్కర్లేదు కదా. విశ్వాసులు లోకానికి మాదిరిగా ఉండాలి. పాస్టర్లు అయితే ఇంకా మాదిరిగా ఉండాలి. రకరకాల స్టైల్స్లో తయారవుతున్నారు చాలామంది. అది మంచిది కాదు. సో ప్రియులారా, నీ జీవితము ఇతరులకు ఎలా ఉండాలా? మాదిరిగా ఉండాలి. తల్లిదండ్రి కుటుంబంలో మాదిరిగా లేకపోతే పిల్లల సంగతి ఏంటి? ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీగా, ఒక సంపూర్ణమైనటువంటి కుటుంబంగా నీవు కనబడాలంటే ముందు తల్లిదండ్రులు వారిని వారు సరి చేసుకోవాలి. నిత్యము దైవాత్మను మీ గృహంలోకి ఆహ్వానించాలా. పిల్లలందరినీ కూర్చోబెట్టి వారికి వాక్యము తెలియజేయాలా, చదివించాలా, పాటలు కూడా పాడించడము నేర్పించాలి. ఇప్పుడు దైవాత్మ నీ కుటుంబంలో ఉంటుంది. ఫ్యామిలీ ప్రేయర్ అనేది వెరీ ఇంపార్టెంట్. కుటుంబ ప్రార్థన అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్రాగ్రెన్స్ నీలో నుంచి రావాలా, నీ కుటుంబం నుంచి రావాలా. ఇక చర్చ్ అయితే చర్చిలో ఉన్న ప్రతి మెంబరు దైవ వాక్కు నీకు వస్తుందంటే వెంటనే నీ జీవితం సరి చేసుకోవాలి. ఈ ఫ్రాగ్రెన్స్ లోకానికి ఒక సాక్షార్థంగా ఉండాలి. ఏంటమ్మా? కంపుగొట్టు హృదయాలు పెట్టుకొని దేవుని మహింపరిచేవారు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనసా వాచ కర్మేన ప్యూరిటీ దేవుడు కోరుతున్నాడు. ఆ ప్యూరిటీని నీవు నేను నిరంతరం అనుభవించాలి. నిత్యము ఆ యొక్క ఆహారాన్ని, ఆ జీవాహారాన్ని మనం స్వీకరిస్తే పుష్టిగల మంచి బలమైనటువంటి విశ్వాసులంగా తయారవుతాము. మరి ఆహారం ద్వారా, ఆ మకరందం ద్వారా దొరికేటటువంటి ఆ సువాసనను ఈ లోకంలో
పంచుతావు. అప్పుడు మనుషుల ఎదుట నీవు మంచివాడవు గుర్తించబడతావు, దేవుని ఎదుట నిందారహితంగా కనబడదు. దేవుని మహింపరిచే బిడ్డగా మనం మారుతాం. ఆ భాగ్యం ఇవ్వాలని దేవుని కోరుకుందామా? రైట్, ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములు కర్తవ్యమైనటువంటి మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి క్రీస్తు ప్రభువు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకొంచున్నాము. సజీవుడైనటువంటి దేవుడు మా కోసము ఈ లోకంలో నాయన షారోను పొలంలో వికసించినటువంటి రోజా పుష్పం నీవై ఉన్నావు తండ్రి. నిన్ను సమీపించిన ప్రతి ఒక్కరిని ఆకర్షించే దేవుడు. నీలో ఉన్నటువంటి ఆ మకరందం భుజించే ప్రతి ఒక్కరూ ఆత్మీకంగా బలపరచబడతారని సెలవిచ్చినావు తండ్రి. నీలో ఉన్నటువంటి సువాసన ప్రపంచానికి దీవెనకరంగా మారుతుందని సెలవిచ్చావు. అట్టి సువాసన పొందినటువంటి నీ బిడ్డలు ఈ లోకానికి చక్కటి సువాసన పంచబిడ్డలుగా నువ్వు రూపొందిస్తున్నందుకు, నీ రూపంలోకి మమ్మల్ని మార్చుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంటున్నాము. లోకంలో విలువలేనటువంటి వారము, లెక్కలేనటువంటి వారం, కానీ నీవిచ్చే ఆధిక్యత బహు గొప్పది నాయన. నీ గుర్తింపుకు బహు గొప్పది, నీ ప్రేమ బహు గొప్పది. అవి మా జీవితాలకు అనుగ్రహిస్తున్నావు. కాబట్టి నిరంతరము నిన్ను బట్టి మేము ఆనందించే భాగ్యం అనుగ్రహించమని కోరుచున్నాము. మా కష్టము, శ్రమానుభవం అన్నిటిని మర్చిపోయే స్థితి మాకు కల్పించమని కోరుచున్నాము. ఈ దినము నాయన మరి ఇచ్చిన ఈ ప్రోగ్రాం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశ్రయించండి. తిరిగి వెలుచుండగా తోడు నేటువంటి క్షేమంగా నడిపించమని, నిండైన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడు నీడై ఉండను గాక. ఆమేన్.